శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల ప్రేమామృతం. రచన యామిని సరస్వతి గారు. కాలేజీ ఆడిటోరియం హౌస్ఫుల్ థియేటర్ లాగా ఉంది. కాలేజీ విద్యార్థులే కాక నగరంలో ఉన్న సాహిత్యాభిమానులు, సంగీతాభిమానులు, నాట్యాభిమానులు అందరూ వచ్చేశారు. పుర ప్రముఖులు విచ్చేశారు. స్థానిక ఎమ్మెల్యే గారు, ఆయన చుట్టూ సమితి ప్రెసిడెంట్, ఇంకా వందిమాగదుల్లాంటి రాజకీయ నాయకులు గుంపుగా ఉన్నారు. ఇంకా కార్యక్రమం ప్రారంభం కాలేదు. మొదటి వరుస అంతా ఖాళీగా ఉంది. కొత్తగా చైర్మన్గా ఎన్నికైన నాగభూషణం గారు రావాల్సింది. ఆయన వచ్చేస్తే ఆ కార్యక్రమం మొదలవుతుంది. ప్రిన్సిపాల్ గారు నిమిషానికి చేతివాచి చూసుకుంటున్నారు. కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. లలిత సంగీతం, నాట్యం, నాటకం అంతా 3 గంటల కార్యక్రమం. అది పూర్తయ్యేసరికి ఎలాగో 9 దాటుతుంది. అప్పుడు అంత దూరం నుంచి సిటీ బస్సులోనైనా సరే ఇళ్ళకి వెళ్ళాలంటే అమ్మాయిలకి ఇబ్బందే. కనీసం 10ంటికి ఎవరిళ్ళకి వాళ్ళు చేరితే బాగుంటుందని ఆయన అభిప్రాయం. కానీ రాజకీయ నాయకులతో ముడిపడిన ఏ ఫంక్షను సమయానికి ప్రారంభం కాదు. నిర్ణయించిన సమయానికి వచ్చేస్తే వాళ్ళల్లా నాయకులవుతారు. వాళ్ళ గొప్పదనం ఏముంటుంది? ఆఖరికి చైర్మన్ గారి కారు రోడ్డు దిగి కాలేజీ ఆవరణలో ప్రవేశించింది. కమిటీ సభ్యులు వెళ్ళి ఆహ్వానించారు. నగర రాజకీయాలతో ఆయనకి 40 ఏళ్ల పరిచయం. 20 ఏళ్లకు ముందు తొలిసారిగా కౌన్సిలర్గా ఎన్నికైనప్పటి నుంచి ఆయనకి నగరంలో ప్రతి గడప, ప్రతి ఇల్లు పరిచయమే. ఆయన నగరాన్ని తన ఇల్లులా చూసుకుంటూ నగర ప్రజల్ని తన మనుషులుగా భావిస్తూ ఉంటాడు. అందుకే ఆయన్ని పార్టీలకు నిమిత్తం లేకుండా అభిమానిస్తారందరూ. కార్యక్రమం మొదలైంది. తెర పైకి లేచింది. వేదిక మీద నుంచున్న ప్రభాకర్, అతని చేతిలో మైక్ ఉంది. ఆడిటోరియం అంతా ఒక్కసారి పరిశీలించాడు. ఈ 5 ఏళ్ల చదువులో అతనిలా స్టేజ్ మీద పాడటం తొలిసారి కాదు, కొత్త కాదు. ఏ ఫంక్షన్ అయినా అతని పాటో ప్రార్థనో లేందే పూర్తి నిండుదనాన్ని సంచరించుకోదు. అతని క్లాస్మేట్సు, జూనియర్సు అందరికీ అతనన్నా అతని పాటన్నా విపరీతమైన క్రేజ్. వెన్నెల వింతగా పరుచుకున్నట్లుగా ఉంది. చల్లగాలి మెల్లమెల్లగా వీచినట్లుగా, పూల పరిమళం గుప్పుమని విరిసినట్టుగా, ఆత్మీయులు ఆదరణ చూపినట్టుగా ఉండే అతని పాటంటే శత్రువులకి కూడా ఇష్టమే. అయినా ప్రతిసారి అతను ఆడిటోరియం అంతా అలా ఒకసారి చూసి చిరునవ్వు నవ్వందే పాడలేడు. నిండుగా ఉన్న జనాన్ని చూస్తే అతనుకో విధమైన ఆవేశం వస్తుంది. ఇసుక వేస్తే రాలనంత జనం, సూది క్రింద పడితే వినబడేంత నిశ్శబ్దం. మళ్ళీ ఓసారి అలా చూశాడతను. మామూలుగా తన కార్యక్రమానికి వచ్చే ఓ వెలుగు ఈ ఫంక్షన్కి రాలేదు. ఆకాశమంతా వెలుగులు చిమ్మే నక్షత్రాలున్నాయి, కానీ చంద్రోదయం కాలేదు. కార్యక్రమానికి రాలేని తన తల్లిని గురించి అనుకోగానే అతని గుండె కలుక్కుమంది. సన్నని బాధ కదలాడింది. అయినా మనస్సుని నిగ్రహించుకున్నాడు. చిరునవ్వు నవ్వాడు. అందరినీ పలకరింపుగా చూశాడు. గొంతు సవరించుకున్నాడు. పాడుతా తీయగా చల్లగా అంటూ గొంతు విప్పాడు ప్రభాకర్. అతనే కార్యక్రమంలోనైనా మొట్టమొదట ఘంటసాల పాట పాడతాడు. ఆ అమర గంధర్వ గాయకుడంటే అతనికి అంత అభిమానం, ఆయన పాటలంటే అంత ప్రేమ. శ్రోతల కళ్ళు తెరుచుకొని చెవులు అప్పగించి ఉండిపోయారు. అలలు అలలుగా పిల్లగాలిపై తేలిపడే కమ్మని నావలాగా చెవికింపుగా వినపడే అతని పాటకి నాగస్వరబద్ధమైన నాగరాజుల్లా తలలూగిస్తూ ఉండిపోయారంతా. పాట ముగిసింది. ఆడిటోరియం మార్మోగేటట్టుగా కరతాళ ధ్వనులు. ఛాంపియన్షిప్ గెలిచినంత ఆనందం కలిగింది అతనికి. ప్రతి ఫంక్షను ఒక థ్రిల్, ప్రతి పాట మరొక థ్రిల్. గొంతు విప్పితే ఆవేశం. ముందు వరుసలో కూర్చొని ప్రముఖులంతా మెచ్చుకోలుగా చూశారు. మైక్ ఆఫ్ చేశాడతను. మైక్ ద్వారా మళ్ళీ అతని తీయని కంఠం అన్ని వేల కర్ణేంద్రియాల్లోకి చల్లగా ప్రవేశించింది. చాలా పాత పాట. ఏఎం రాజాకి ఎసెట్గా అప్పటి వాళ్ళు చెప్పుకునే పాట. అతనిలో ఉన్న చిత్రమే అది. ఒక్కొక్కసారి ఒక్కో పాటతో అలరిస్తాడు. వరుసగా వారం రోజులు పాడినా ఒకరోజు పాడిన పాట మరో రోజు పాడడు. అతని అమ్మగారు అతనికోసారి ఓ విషయం చెప్పింది. ప్రభా, ఎప్పుడూ పాడిన పాట పాడొద్దురా. ఒకచోట ఒకరోజు పాడిన పాట మళ్ళీ ఇంకో చోట పాడొద్దు. పాట వేద మంత్రంలా ఉండాలి. కొత్త పువ్వులా పరిమళించాలి. సంగీతానికి వాసన ఉంది. అది పరిమళించాలంటే నిత్య నూతనత్వం ఉండాలి. పాట పూర్తయింది. మళ్ళీ చప్పట్లు, కరతాళ ధ్వనులు. ప్రభాకర్ ప్రిన్సిపాల్ గారి వైపు చూశాడు. ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం అతని కార్యక్రమం పూర్తి కావాలి. కానీ ఫంక్షన్ ఆలస్యంగా మొదలు కావటం వల్ల అతనికి కేటాయించిన టైం అయిపోయింది. ప్రిన్సిపల్ గారు రిస్ట్ కేసు చూశారు.
15 నిమిషాలు ఆలస్యమైంది. అయినా తప్పదు. ఇప్పుడు ఇతని ప్రోగ్రాం టైం షెడ్యూల్ ప్రకారం కట్ చేస్తే ఆడిటోరియం తిరగబడుతుంది. తప్పదు. మధ్యలో రసభంగాన్ని ఎవరూ సహించరు. అసలు తనే ఒప్పుకోడు. ఈ యానివర్సరీకి ఇదే హైలైట్ కదా అనుకుని చైర్మన్ గారి వైపు చూసి ప్రభాకర్ వైపు కంటిన్యూ అన్నట్లుగా తలూపాడు. ప్రభాకర్ హుందాగా తలవంచాడు అభివాదపూర్వకంగా. అదొక విజయం. ప్రిన్సిపాల్ శర్మ గారు మిలిటరీలో పనిచేశారు ఒకప్పుడు. అందుకే ఆయనది మిలిటరీ డిసిప్లిన్. ప్రతిదీ టెన్షన్గా జరగాలంటారు. కానీ ఈనాటి కార్యక్రమం ఆయన చేయిజారిపోయింది. చైర్మన్ గారు ఆలస్యంగా వచ్చారు. మరి కరుణశ్రీ గారి పద్యాలు పుష్ప విలాపం పాతవాళ్లకి ఆ స్మృతులు నెమరవేసుకున్నట్లు, కొత్త వాళ్ళకి అపూర్వమైన విందు తీసుకుంటున్నట్టుగా ఉంది. ప్రతి మనిషికి ఓ గర్వం ఉంటుంది. అందున కళాకారుడైతే ఆ గర్వరేఖ ఒక హద్దుల్లో ఉంటుంది. తనలోని కళని గుర్తించి గౌరవిస్తున్నప్పుడు ఆ గర్వరేఖ సరిహద్దు రేఖని ఒక అంగుళం దాటేస్తుంది. ఉత్సాహం కొత్త ఊపిరి పోస్తుంది ఎవరికైనా. ప్రభాకర్ దించేస్తున్నాడు. అతని గొంతులో ఆ మృదుమధుర కవిత్వం ప్రాణం పోసుకుంటోంది. పదాలకి జీవం వచ్చేస్తోంది. ఆ పద పరిమళం ఆడిటోరియంని కమ్మేస్తోంది. పాడటం పూర్తయింది. 2 చేతులు జోడించాడు ప్రభాకర్. శ్రోతలకి ఇంకా వినాలనుంది. కానీ తర్వాత జరగవలసిన కార్యక్రమం ఇంకా ఎంతో ఉంది. అందుకే విద్యార్థులు వన్స్ మోర్ అని కేకలు వేస్తున్నా అతను వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. అమృతమని అదే పనిగా తాగేస్తామా అనుకున్నాడు. తెర జారింది. జనంలో కలకలం. స్టేజ్ దిగి జనంలోకి వచ్చాడు ప్రభాకర్. తర్వాత కార్యక్రమం ఇంకో నిమిషానికో 2 నిమిషాలకో ప్రారంభం కావాలి. మధ్యన కలకలం తప్పదు. అతన్ని చూడగానే చైర్మన్ గారు కనుసైగతో పిలిచారు. ఎప్పుడూ చూసిన మనిషే. ఈ 5 ఏళ్లలో ఎన్నో పర్యాయాలు విన్న కంఠమే. అయినా ఎప్పటికప్పుడు నూతనం. చాలా బాగా పాడావు. అభినందనపూర్వకంగా చేయి చాపాడు. షేక్ హ్యాండ్. ఛాతీ విరుచుకున్నట్లయింది ప్రభాకర్కి. చైర్మన్కి, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు చెప్పాడు. నమస్కారం చేశాడతను. అంతలో స్టేజిపై తెరలేచింది. కూర్చో. ప్రిన్సిపాల్ గారు తన పక్కనున్న ఖాళీ సీట్ చూపించాడు. అదే ఆయనలో ఉన్న గొప్పదనం. ఇంకో నెలలో డిగ్రీ ఎగ్జామ్స్ రాసి పట్టభద్రుడు కాబోతున్న ప్రభాకర్ తన పక్కన కూర్చోవటంలో అనౌచిత్యం లేదనుకున్నాడు. అది తప్పుపెనా కాదని ఆయన అనుకున్నాడు. ఆ క్షణంలో తన గానానికి గుర్తింపు వచ్చినట్లుగా అనిపించింది ప్రభాకర్కి. స్టేజ్పై స్పందన కదిలింది. అందరితో కదిలే ఊహలు ఆగిపోయాయి. నాట్యం కోసం పుట్టిందా అన్నట్లుగా ఉంటుంది స్పందన. తీర్చిదిద్దినట్లుగా ఉండే అవయవాలు, సన్నని నడుము ఆమెకి పుట్టుకతో వచ్చిన వరాలు. చేపల్లా కదలాడే విశాలమైన కళ్ళు, దూసుకొస్తున్నట్లుగా ఉండే నాసిక, నిండు చెక్కిళ్ళు, తుంచుకొచ్చి అమర్చారా అన్నట్లుగా ఉండే గులాబీ రేకు పెదాలు, మొనదేలిన చుబుకం, చక్కని మెడ, చిన్న నుదురు, కుదురైన కేశ సంపద. మైక్ ద్వారా పాట తేలి వస్తోంది. భరతముని ఆదేశానుసారం నటిస్తున్నాను అన్నట్లుగా నృత్యం చేస్తోంది స్పందన. ఆమెకి నృత్యం 6వ ప్రాణం కాదు, పంచప్రాణాలు అంతే. శాస్త్రీయ నాట్యం ఒక సంపూర్ణమైన ఆనందాన్ని కలిగిస్తుంది. వెర్రి గంతులు తాత్కాలికోద్రేకాన్ని కలిగించవచ్చు. మనస్సులోని నిగూఢ వాంఛని బయలుపరచవచ్చు. అంతే. కానీ శాస్త్రీయ సంగీతం, నాట్యం మనిషిలోని ఉదాత్తతని వెలువరిస్తాయి. అవి కళలు. స్పందన నాట్యం చూస్తున్న ప్రేక్షకులకు ఈ కాలేజీ కళానిలయంగా అనిపించింది. ఒక మధుర గాయకుడు, ఒక ఉత్తమ నాట్యగత్తె, వీళ్ళిద్దరి వల్ల కాలేజీయే కాదు, పట్టడమే ధన్యమైందనిపించింది. అరగంట సేపు తన విన్యాసంతో, అభినయంతో, నాట్య కౌశలంతో అందరినీ అలరించింది స్పందన. తెర వాలుతూ ఉంటే ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. ఆ శబ్దానికి హాలు పడిపోతుందా అనిపించింది. రసికుల ముందు రసస్పదర్శన రక్తి కట్టింది. తర్వాత ఏకపాత్రాభినయాలు, నాటికలు, ధ్వని అనుకరణ, విచిత్ర వేషధారణలు అందరినీ ఆహ్లాదపరిచాయి. ప్రతి కార్యక్రమము నిర్దిష్టంగా తీర్చిదిద్దారు తెలుగు లెక్చరర్ సూర్యనారాయణ గారు. తర్వాత ఆనాటి ప్రదర్శనలో ఉత్తమ కళాకారులకి బహుమతి ప్రదానం ప్రారంభమైంది. ప్రిన్సిపాల్ గారు, ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, కమిటీ ప్రెసిడెంట్, పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, బహుమతి నిర్ణాయక సంఘం అందరూ మార్కులు కూడి చిత్రంగా చూసుకున్నారు. ప్రభాకర్కి మొదటి మార్కులు వచ్చాయి. స్పందనకి మొదటి మార్కులే వచ్చాయి. అందరూ ముఖాలు చూసుకున్నారు. అది నిజంగా న్యాయంగా జరిగిన నిర్ణయం. తలలూపారు. ప్రిన్సిపాల్ గారు వేదికెక్కారు. ఈనాటి కార్యక్రమాల్లో ఉత్తమమైనదిగా ప్రభాకర్ గానం ఎన్నబడింది. అలాగే స్పందన నాట్యం
ఉత్తమంగా ఎన్నబడింది. న్యాయ నిర్ణేతలు ఇద్దరినీ అనుకోకుండా ఉత్తములుగా నిర్ణయించేశారు. ఇది సరస్వతీ పీఠం. ఇక్కడ పక్షపాతానికి తావులేదు, ప్రత్యేక అభిమానాలకి ఆస్కారం లేదు. ఆ, అందుకే ఇలా జరిగింది. ప్రిన్సిపాల్ గారు ఫలితాలు ప్రకటించారు. తర్వాత ఈ ఎన్నిక అందరికీ ఆమోదయోగ్యంగా కనిపించింది. చైర్మన్ గారు కుమారి స్పందనని నిలువెత్తు పూలమాలతో అందించారు. షీల్డ్ ఇచ్చారు. ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు ప్రభాకర్కి తను నిలువెత్తు పూలమాల వేశారు. షీల్డ్ ఇచ్చారు. ప్రైజ్ ఇచ్చారు. కరతాళ ధ్వనులు రిథమిక్గా మ్రోగాయి. కెమెరా ఫ్లాష్లు వెలిగాయి. ఇద్దరూ వినమ్రంగా శిరస్సు వంచారు. ఒక్క క్షణం నిశ్శబ్దం. స్పందన మైక్ ముందుకొచ్చింది. గొంతు సవరించుకుంది. తన కంఠం విప్పింది. పెద్దలకు నమస్సుమాంజలులు, మిత్రులకు అభివందనాలు. నా నాట్యాన్ని మిత్రులు శ్రీ ప్రభాకర్ గారి గానాన్ని ఉత్తమంగా నిర్ణయించారు పెద్దలు. ఇద్దరికీ బహుమతులిచ్చారు. సంతోషం. కానీ నా నాట్యం కంటే ఆయన గానం నన్నెక్కువగా ఆకర్షించింది. నిజానికి ప్రథమ బహుమతి ఆయనకే రావాలి. అది ఆయన హక్కు. ప్రతి సంవత్సరం ఫస్ట్ ప్రైజ్ ఆయనే కొట్టేస్తున్నారు. నాకు రావడం లేదని అనుకునేదాన్ని, కొద్దిగా ఈర్ష్య పడేదాన్ని. కానీ ఇప్పుడు ఆయనతో ప్రైజ్ పంచుకున్నందుకు ఆనందంగా ఉన్నా దీనికి ఆయనే తగినవాడని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అందుకే ఈ ప్రైజ్ ఆయనకి ఇచ్చేస్తున్నాను. ఈ విషయంలో ఆయన అందరూ నన్ను మన్నిస్తారని ఆశిస్తున్నాను. అవ్యవధిగా తన ప్రైజ్ ఇచ్చేసింది స్పందన. అప్రయత్నంగా అందుకున్నాడు ప్రభాకర్. అది ఎవరికి అవినయంగా అనిపించలేదు. ఒక కళా సరస్వతి మరో కళాకారుడిని గౌరవించినట్లుగా అనిపించింది. కాలేజీ కమిటీ ప్రెసిడెంటు, ఫౌండర్ రావు గారు తన కుమార్తె చేసిన ఉచిత కార్యానికి గర్వంగా తలూపారు. తృప్తిగా నవ్వుకున్నారు. ప్రిన్సిపాల్ గారు ఇద్దరిని అభినందించారు. స్పందనకి తృప్తిగా అనిపించింది. థ్యాంక్స్ అన్నాడు ప్రభాకర్. అతనికి స్పందనని చూస్తే ఎంతో గొప్పగా అనిపించింది. చిరునవ్వు నవ్విందామే. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నిజానికి నేను అలా స్టేజ్పై మీకు ఇచ్చేయగానే అప్రయత్నంగానైనా అందుకున్నారు. అది మీ గొప్పదనం, మీ అభిమానం. ఇద్దరు ఆడిటోరియం దాటి బయటికి వచ్చారు. ఆమె జీప్ కోసం ఎదురు చూస్తోంది. అతను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అక్కడక్కడ విద్యార్థులు తెగిన దండలో పూలలాగా చెల్లా చెదురుగా ఉన్నారు. చైర్మన్ గారు వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు. స్పందన మాటలకి ప్రభాకర్ ఏదో సమాధానం చెప్పబోయేంతలో రావుగారి కారు వచ్చి ఆగిందక్కడ. నమస్కారం అంటూ దగ్గరికి వెళ్ళాడు. రావుగారి చూపుల్లో ఏదో పిలుపు వినిపించింది అతనికి. స్పందన మాత్రం ఆ ఇద్దరికి దూరంగానే నుంచుంది. చాలా సంతోషం, కారు డోరు నుంచి చూస్తూ అన్నారాయన. ప్రభాకర్ సమాధానం చెప్పలేదు. తర్వాత ఏం చేయదలుచుకున్నావు? ఇంటికి వెళ్ళిపోదామనుకున్నానండి అని చమత్కారంగా సమాధానం చెప్పాలనుకున్నాడు. కానీ తనలోని హాస్యప్రియత్వాన్ని బలవంతంగా నిగ్రహించుకుని పై చదువులకి వెళ్ళలేనండి, డిగ్రీ పూర్తి కాగానే ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి అన్నాడు. ఫస్ట్ క్లాస్ వస్తుందా? ష్యూర్, కాలేజీ ఫస్ట్ వస్తాను. దేవుడు దయ ఉంటే యూనివర్సిటీ ఫస్టో సెకండో థర్డో వస్తాను ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో అన్నాడు ప్రభాకర్. అతనికి తన చదువు మీద, జ్ఞాపక శక్తి మీద, కృషిపై అంత నమ్మకం ఉంది. వెరీ గుడ్. నీలాంటి వాళ్ళు ఈ కాలేజీకి, ఈ టౌన్కే కాదు, ఈ జిల్లాకే కాదు, రాష్ట్రానికే గర్వకారణం. నువ్వు తప్పక పై చదువులు చదవాలి. నేను తోడ్పడతాను. నో థ్యాంక్స్. మీ సహాయాన్ని తిరస్కరిస్తున్నందుకు ఏమీ అనుకోకండి. నాకు చదవాలని ఉన్నా చదివే అవకాశాలు లేవు. నా ఇంటి పరిస్థితులు, నా ఆర్థిక స్థితి నన్ను చదవనీయవు. నేను ఉద్యోగం చెయ్యాలి. ఆయన ఇంకేమీ అనలేదు. కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండిపోయారు. సరే, నువ్వు ఉద్యోగ ప్రయత్నానికి వెళ్లే ముందు నన్ను కలుసుకో, నేను సాయం చేస్తాను. అసలు నువ్వు డిగ్రీ పరీక్షలు రాయగానే నన్ను కలువు. తాత్కాలికంగా మా ఫ్యాక్టరీలో జాబ్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఎగ్జామ్స్ పూర్తి కాగానే వచ్చి చేరతాను ఉత్సాహంగా అన్నాడతను. సరే, ఆ మాటతో ఇక నీతో మాట్లాడవలసింది అయిపోయిందన్నట్లుగా ధ్వనించింది. ప్రభాకర్ నమస్తే చెప్పాడు. ఏమ్మా, కారులో వస్తావా? మీరు వెళ్ళండి డాడీ. జీపు పెట్రోల్ కోసం వెళ్ళింది. ఎంత? 10 నిమిషాల్లో వచ్చేస్తాగా. నీ ఇష్టం. ఆయన గారి చూపు వెంట కారుని కదిలించాడు డ్రైవర్. అందరూ వెళ్ళిపోయారు. ఇద్దరి మధ్య కొన్ని క్షణాల పాటు ఛేదించలేని నిశ్శబ్దం. నువ్వు ఎంఏకి వెళ్ళవలసింది నవ్వాడు ప్రభాకర్. అతని నవ్వు నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న వెన్నెల కెరటాలపై పడి జారిపోయింది. నాకు చదవాలని ఉంది. ఎంఏ చేశాక డాక్టరేట్ తీసుకోవాలని ఉంది. కానీ ఎక్కడా? ఆశకి అంతెక్కడా? ఆశయాలకి రూపు తీర్చాలంటే ఎంతో కష్టం. అందున నాలాంటి వారికి మరీను. స్పందన ముఖంలో ఏదో భావం తారట్లాడింది. ఏదో చెప్పాలనుకుంది. అతనికి ఎంతో ధైర్యాన్ని అందించాలనుకుంది. నువ్వు చదువు ఆపేయొద్దు.
నీ కోరిక తీర్చుకో అని చెప్పాలనిపించింది. కానీ నోరు పెగల్లేదు. అతను సున్నితంగా తిరస్కరిస్తాడని తెలిసే ఆ మాట చెప్పటం పొరపాటేమో అనుకుంది. ఇదేం వేదికపై షీల్డ్ ఇచ్చేయటమా అనుకుంది. అంతలో ఆమె జీప్ వచ్చింది. ఇద్దరూ ఎక్కేశారు. జీప్ కదిలింది వేగంగా. జీపు ఇంటి ముందాగింది. ప్రభాకర్ దిగేసి థ్యాంక్స్ అన్నాడు. మనం పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో ప్రతి చిన్న విషయానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. కానీ అది మన మర్యాద కాదు. మనం మన దేశం పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటాం. ఇక్కడ ఎదుటి మనిషికి తోడ్పడడం అన్నది సహజ లక్షణం. అది మనిషికి వెన్నతో పెట్టిన విద్య. మనసులో మెదిలిన భావాలని మనసులోనే దాచుకుంది. లేకపోతే అతనంతకంటే పెద్ద ఉపన్యాసమే ఇస్తాడు. వస్తానో అంది నెమ్మదిగా. తలూపాడు ప్రభాకర్. జీప్ కదిలి వెళ్ళిపోయింది. అప్రయత్నంగా నిట్టూర్చి కదిలాడు ప్రభాకర్. ఇంటి తలుపు తోశాడు. కొద్దిగా శబ్దం చేస్తూ తలుపు తెరుచుకుంది. ఆ శబ్దానికి పక్కన వసారాలో మాగన్నుగా పడుకున్న కుక్కలేచి ఇతని కేసి చూసి చెవులు కొట్టుకొని మళ్ళీ తలవాల్చేసి పడుకుంది. స్విచ్ నొక్కగానే వెలుతురు పరుచుకుంది. అది 2 గదుల పెంకుటిల్లు. ఒక గది అతనికి, అతని చదువుకి ప్రత్యేకం. మరో గదిలో అతని తల్లి కళావతికి. అక్కడే వంట, అక్కడే భోజనాలు, అక్కడే సామాను. ఒక్క మాటలో చెప్పాలంటే కిచెన్, స్టోర్ రూమ్, స్ట్రాంగ్ రూమ్, డైనింగ్ హాల్, ఆమె బెడ్రూమ్ అన్నీ అదే. అమ్మా తనొచ్చి లైట్ వెలిగించిన కళ్ళు తెరవని తల్లిని పిలుస్తూ ఆమె మంచం దగ్గరికి వెళ్ళాడు ప్రభాకర్ పిలుపు వినగానే ఆమె కళ్ళు తెరిచి చూసింది. ఆయాసంతో మూలిగింది. వచ్చావా? బలాన్నంతా కూడదీసుకుని అంది. ఆనందంగా తల్లి పాదాలకు నమస్కరించాడతను. తను గెలుచుకున్న ప్రైజులన్నీ ఆమె పక్కనుంచాడు. ఎన్ని ప్రైజులు! పాటకి, పందాలకి, పరుక్కి, ప్రతిభకి, పాటవానికి. అబ్బో! ఆమె కళ్ళు ఆనందంతో కాకర పువ్వుల్లా వెలిగాయి. ఎంత గొప్పవాడైతేనేం మీ నాన్నగారికి అదృష్టం లేదు అందామె. ఆమె కంఠంలో బాధ, కించిత్ తృప్తి గోచరించాయి. ఆ మాట వినగానే తలెత్తి చూశాడతను. సరిగ్గా ఆ మంచానికి పైభాగాన ఆయన ఫోటో వేలాడుతున్నది. కృష్ణమూర్తి మహాగాయకుడు. ప్రభాకర్ అచ్చు తండ్రి కంఠం పుణికి పుచ్చుకున్నాడు. తండ్రి వద్ద విన్నప్పుడు సా పాసా అనటం నేర్చుకున్నాడు. అమ్మా, బాబు నీ పాటకి బహుమతి వచ్చిందా? ఆనందంగా అడిగిందామె. నా పాటకి బహుమతి ఎందుకు రాదమ్మా? మాట్లాడే ప్రతి మాట ఒక పాటలా ధ్వనించేలాగా నువ్వు నన్ను తయారు చేశావు. నాన్నగారు నాడు నాటిన సంగీతపు మొక్కని నువ్వు వృక్షాన్ని చేశావు. అంతా దైవేచ్ఛ. నాదేముంది బాబు, ఒక్కగానొక్క కొడుకు అని నిన్ను అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటే ఆ విధికి కన్ను కుట్టింది. మీ నాన్నగారు యాక్సిడెంట్లో పోయారు. ఆయన చివరి కోరిక నిన్ను బాగా చదివించి యోగ్యుడిని చెయ్యాలని. నా శక్తి కొద్దీ చేశాను. మళ్ళీ తండ్రి ఫోటో కేసి చూశాడతను. కళ్ళద్దాల మాటున చిరునవ్వు నవ్వుతున్నట్లుగా ఉన్నారాయన. విచ్చుకున్న పెదాల నుండి వెన్నెల జలపాతంలాగా కురుస్తున్న నవ్వు. నాన్నగారి కోరిక సరేనమ్మా, నువ్వు ఆ కోరిక నెరవేర్చడం కోసం బలైపోయావు. ఒక ధ్యేయానికి ఇంధనమైపోయావు. నీ శక్తిని, నీ సర్వస్వాన్ని బలిపెట్టావు. చిక్కి శల్యావశిష్టంగా మిగిలిన ఆమె చేతుల్ని ఆప్యాయంగా స్పృశించాడతను. నేనేమైపోతేనేం బాబు, నిన్ను గొప్పవాడిని చెయ్యాలి. నాదేముంది, అంతా అయిపోయింది. ఏనాడైతే నీ నాన్నగారు పోయారో ఆనాడే నా ప్రాణాలు పోయాయి. ఒట్టి మూడులా నిలిచిపోయాను. ఈ శరీరం కట్టెలాగా నిలిచింది. దీనికి సాఫల్యత ఒక్కటే, నిన్ను పెద్దవాడిని, గొప్పవాడిని చేయటం. అమ్మా, మృదువుగా పిలిచాడతను. ఈరోజు ఎంత గొప్ప తమాషా జరిగిందనుకున్నావు? స్పందన లేదు. రావుగారు అమ్మాయి భలే గొప్పగా డాన్స్ చేస్తుంది, బాగా పాడుతుంది. నాకు పాటకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు, ఆమె నాట్యానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఇద్దరిలో ఒకరినే ఉత్తములుగా నిర్ణయించలేని జడ్జీలు ఇద్దరికీ బహుమతి పంచారు. ఆమె కళ్ళల్లో ఆనందం తాండవించింది. అప్పుడు ఆ అమ్మ ఏం చేసిందో తెలుసా? తనకిచ్చిన ఫస్ట్ ప్రైజు నాకిచ్చేసింది. బహుమతికి నేనే అర్హుడిని అని బహిరంగ సభలో డిక్లేర్ చేసింది. అంతా హర్షధ్వానాలు చేశారు. అందరూ ఆమోదించారు. కళావతి ముఖంలో కళలు విరిశాయి. బలహీనంగా శుష్కించిపోయిన తన చేతితో అతని శిరస్సు నిమిరింది. చాలు బాబు, నా తపస్సు ఫలించింది అంది తృప్తిగా. కానీ అమ్మా, నువ్వు నా కోసం, నా భవిష్యత్తు కోసం చేసిన త్యాగాలతో నీ శరీరం కృషించిపోయింది. ట్యూషన్స్ చెప్పి, మిషన్ కుట్టి, వాళ్ళకి వీళ్ళకి తోడ్పడి నువ్వు దినదినానికి కృంగిపోయావు. తన అమృత కిరణాలని పంచి పంచి క్షీణించిన కృష్ణపక్ష చంద్రుడిలా అయ్యావు. ఆమె పేలవంగా నవ్వి అతని పెదాలపై వేలుంచి తప్పు అన్నట్లుగా చూసింది. ప్రభా, నాదేముంది, అంతా ముగిసింది. భవిష్యత్తంతా నీదే. నువ్వు గొప్పవాడివైపోతే చాలు, నేను నిశ్చింతగా కన్ను మూస్తాను. ఆ మాట అనొద్దమ్మా, ఇంకా నిన్ను కష్టపెట్టను. నువ్వు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. తప్పకుండా బాబు,
నువ్వు డిగ్రీ తీసుకుని ఓ గొప్ప ఉద్యోగం సంపాదిస్తే నేను విశ్రాంతి తీసుకుంటాను. పరీక్షలు రాయగానే రావుగారు ఉద్యోగం ఇస్తానన్నారమ్మా. ఆ ఉద్యోగం కాదు బాబు, నువ్వు తాత్కాలికంగా అక్కడ చేరినా నువ్వు మంచి హోదా గల గవర్నమెంట్ ఉద్యోగం చూసుకోవాలి. అది ఇప్పుడంత సులభంగా దొరకటం లేదమ్మా. డిగ్రీ చేతికి రాగానే ఏమవుతుంది? లక్షలాది నిరుద్యోగ పట్టభద్రుల్లా నేను ఒకడిని. కాదంటే థర్డ్ క్లాస్ రకం కాదు కాబట్టి కాస్త గుర్తింపు అంతే అమ్మా. రావుగారి వద్ద చేరితే ఆయన ఏదైనా ఉద్యోగం చూపెడతారు. ఆయనకి మంచి పలుకుబడి ఉంది. కేంద్ర మంత్రి ఒక ఆయన బాగా తెలుసు. అక్కడికి వస్తే చెప్తారు నా విషయం. స్టేట్లో చాలామంది మంత్రులు తెలుసు. క్యాపిటల్లో హై అఫీషియల్ సర్కిల్ బాగా తెలుసు. నాకు తప్పక మంచి ఉద్యోగం ఇప్పిస్తారు. నువ్వు దిగులు పడకు. ఆమె తలూపింది నెమ్మదిగా, నిట్టూర్చింది. నేను స్టేట్ ఫస్ట్ వస్తానమ్మా. నా కృషిపై నాకు నమ్మకం ఉంది. యూనివర్సిటీ ఫస్ట్తో పాటు ఆ క్రెడిటు నాదే. ఆమె బలహీనమైన చేతులు మళ్ళీ అతని తలని నిమిరాయి. భోజనం చేస్తావా? వద్దమ్మా, అక్కడ కాలేజీలో స్వీట్స్ అవి బాగా తిన్నాను. ఏమీ వద్దు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని చదువుకుంటాను. 10 అయిపోయిందేమో. అతను తన ప్రైజ్లు అవి తీసి పక్కన పెట్టాడు. బాబు దిష్టి తీస్తాన్రా, నవ్వుతూ వచ్చాడతను. మీ చదువుకున్న వాళ్ళు ఇవన్నీ నమ్మరు, కానీ కొన్ని వేల కళ్ళు నీపై పడి ఉంటాయి. దృష్టికి ఎంత శక్తి ఉండేది నీకు తెలియదు బాబు అంటూ దృష్టి తీసిందామే. అతను ఫ్లాస్క్లో ఉన్న పాలని ఓ కప్పులో ఉంచి తల్లితో తాగించాడు. తర్వాత తను తాగేసి తన గదిలోకి వెళ్ళాడు. నవారు మంచంపై పలుచటి దుప్పటి పరుచుకొని తన తలవైపు ఉన్న స్టూల్పై బెడ్ లైట్ ఏర్పాటు చేసుకుని అలసటగా వాలిపోయాడు. సాయంకాలం నుంచి పడిన శ్రమకి తగిన గుర్తింపు అతని శరీరాన్ని, మనసుని నిద్రపుచ్చాయి. రాత్రి 10 గంటల సమయం. రావుగారింట్లో ఇంకా దీపాలు వెలుగుతున్నాయి. దేవేంద్ర భవనంలా ఉన్న ఆ ఇంట్లో ఆ వేళ్లప్పుడు ఇంకా నౌకర్లు హడావిడిగా తిరుగుతున్నారు. మామూలుగా ప్రతిరోజు ఈ సమయానికి ఆ ఇల్లు నిశ్శబ్దంగా నిద్రపోతూ ఉంటుంది. రావుగారు తన గదిలో తన వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నా, స్పందన తన గదిలో చదువుకుంటున్నా, మిగతా భవనమంతా మత్తుగా జోగుతున్నట్టుగా ఉంటుంది. హాల్లో రావుగారు అసహనంగా పచారులు చేస్తున్నారు. మాటిమాటికి గడియారం వైపు చూస్తున్నారు. ఇంకా స్పందన ఇంటికి రాలేదేం అనుకుంటున్నారు. అంతలో ఆయనకి హైదరాబాద్ నుంచి ట్రంకాల్ వచ్చింది. ఆ విషయం విని ఎక్స్టెన్షన్ ఫోన్ ఎత్తారు ఆయన. హలో. రావుగారి గొంతు వినగానే అవతల నుంచి మాట్లాడుతున్న వ్యక్తి విషయం చెప్పాడు. కేంద్ర మంత్రి గారు రేపు హైదరాబాద్ వస్తున్నారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి. కాబట్టి మీరు వెంటనే రేపు ఉదయానికల్లా హైదరాబాద్ వచ్చేయండి. ఏమిటి విషయం? చిరాగ్గా ప్రశ్నించారు రావుగారు. ముఖ్యమంత్రి గారిని పదవి నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారని తెలిసింది. ఆయన ఎమ్మెల్యేలని, తన ఫ్రెండ్సు, సహచరులని కూడగట్టుకోవటానికి తిరుగుతున్నారు. ఇంతలో సెంట్రల్ నుంచి ఆయన వస్తున్నారని ట్రంకాల్ చేశారు. దాంతో నేను మీకు ఫోన్ చేస్తున్నాను. సరే వస్తాను. రావుగారి సమాధానం వినగానే అవతల వ్యక్తి కృతజ్ఞతలు తెలిపి ఫోన్ పెట్టేశాడు. అనుకోని ప్రళయం. ఆ మంత్రి క్యాబినెట్లో ఉంటే జిల్లాల్లో తన మాటకి ప్రాచుర్యం లేకపోతే. అంతలో ఫోన్ మళ్ళీ మోగింది. హలో. చిరాక్ ఇంకా వదల్లేదు ఆయన్ని. ఫోనోగ్రామ్ ఫ్రమ్ ఢిల్లీ, స్టార్ట్ ఇమీడియట్లీ హైదరాబాద్. ఫోన్ పెట్టారు రావుగారు. పర్వాలేదు, చక్రం అడ్డయ్యొచ్చు. స్వయంగా ఆయనే రంగంలోకి దిగుతున్నారు. తన మూలపీఠానికి డోకా లేదు. గట్టిగా పట్టుబడితే ముఖ్యమంత్రికి ఎసరు పెడతాడా ఆయన? అయినా ఇప్పుడెందుకు టీ కప్పులో తుఫాను అనుకున్నారు రావుగారు. అంతలో స్పందన వచ్చేసింది. రామ్మా, ఆప్యాయంగా ఆహ్వానించారు. డాడీ, గోముగా పిలిచింది స్పందన. ఆమె కంఠంలో కోపం కూడా పలికింది. నాకు ఆ జీప్ వద్దు. అలాగే కారు కావాలి. అలాగే ఫియటా, స్టాండర్డా, అంబాసిడరా? వరాలిచ్చే దేవుడిలా అడిగాడాయన. ఫియట్ చాలు, నేనే డ్రైవ్ చేస్తాను. అమ్మమ్మ, ఆ మాట మాత్రం అనొద్దు తల్లి. నీ డ్రైవింగుకి తగినట్లుగా రోడ్లు వేయించలేదు చైర్మన్ మామయ్య. మద్రాసు, బెంగళూరు తప్ప నీ డ్రైవింగ్కి ఈ ఊళ్ళు పనికిరావు నవ్వుతూ అన్నారాయన. ఇంతకీ జీపు ఎందుకొద్దన్నానో అడగవేం? తండ్రి దగ్గరగా వచ్చి సోఫాలో ఆయన పక్కనే కూర్చుని గోముగా ప్రశ్నించింది. నా చిట్టి తల్లిని నేను ప్రశ్నించి నిలవగలనా? నువ్వే చెబుతావుగా. చెప్పమ్మా, ఏం జరిగింది? జీపు ట్రబుల్ ఇచ్చిందా? శివయ్య ట్రబుల్ ఇచ్చాడా? ట్రాఫిక్ ట్రబుల్ ఇచ్చిందా? రోడ్లు ఇబ్బంది పెట్టాయా? జీప్ అయితే రేపే షెడ్డుకు, శివయ్య అయితే రేపే అతనింటికి, ట్రాఫిక్ అయితే కోర్టుకి, ఆ రోడ్లైతే ఇప్పుడే చైర్మన్ ఇంటికి ఫోన్ చేస్తాను. పక్కున నవ్వేసిందామే. పో నాన్న, నువ్వు మరీను నన్ను ప్రైమ్ మినిస్టర్ డాటర్లా గారాబం చేస్తావు అంది స్పందన. గంభీరంగా పిలిచారాయన. ఈ రాజకీయ నాయకులు, ఈ మంత్రులు అంతా మా చేతుల్లోని వాళ్ళు. పార్టీకని, దానికని, దీనికని మేం ఫండ్స్ ఇవ్వకపోతే వీళ్ళ అధికారాలు ఒక్కరోజు
వెలుగుతో ఆరిపోతాయి. అంతే. ఇప్పుడు చెప్పు, జీపుకి ఏమొచ్చింది? ట్రబుల్ వచ్చింది. పెదాలు బిగించి అంది. అంతేనా? వెరీ సింపుల్. షెడ్కి పంపిస్తాను. సో గ్యారేజీకి పంపిస్తాం. వీలు చూసి బేరం పెట్టించు. రేపు నాకు కారు కావాలి. అంతే. జీపులో ప్రభాకర్ని డ్రాప్ చేసి వాళ్ళిల్లు దాటి రోడ్డు టర్నింగ్ జరిగామో లేదో యాక్సిల్ విరిగింది. అదే వేగంగా వస్తుంటే షాక్ అయ్యాడు రావుగారు. ఏ ప్రమాదము జరగకుండా ఇంటికి తిరిగి వచ్చిన కూతుర్ని ఆప్యాయంగా చూసుకున్నారు మరోసారి. సారీ బేబీ, ముందు డిన్నర్కి పద. అది ముగిశాక. నోనో, ముగిసేలోగా నీకు కారు అలాట్ అవుతుంది. నో ఆర్గ్యుమెంట్స్. నేను గంటలో హైదరాబాద్ వెళ్ళాలి. ఆమె సోఫా మీద నుంచి లేచి నుంచుంది. 5 నిమిషాల్లో డిన్నర్ తయారైంది. డైనింగ్ టేబుల్కి అటు ఇటు కూర్చున్నారు తండ్రి కూతుళ్ళు. వంట మనిషి వడ్డిస్తూ ఉంటే వరలక్ష్మమ్మ గారు పర్యవేక్షిస్తున్నారు. ఆమె జబ్బు మనిషి. ఆమెకి బీపీ ఉంది, షుగర్ ఉంది, గుండెదడ ఉంది, అయినా ఆరోగ్యము ఉంది. ఆరోగ్యం ఉందంటే ఉండదు మరి. రావుగారు ఆమె గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ప్రతి పూట ఆమె ఏ ఏ మందులు తీసుకోవాలో, ఏ ఏ మందులు ఏ ఏ సమయంలో తీసుకోవాలో, ఏ ఆహారం తీసుకోవాలో టైం టేబుల్ లాగా బట్టి పట్టారాయన. లక్ష్మి, నువ్వు నా గృహలక్ష్మివి, నా ధనలక్ష్మివి, నా ఐశ్వర్యలక్ష్మివి, నా భాగ్యలక్ష్మి, నా ధాన్యలక్ష్మివి. అంతెందుకు, నువ్వే నాకు అష్టలక్ష్మివి. నువ్వు నన్ను వరించాకే ఈ సిరి వరించింది, కనకధార కురిసింది. నేను దేవీ స్తోత్రాలు చెయ్యలేదు, ఆరాధించలేదు, జపించలేదు, విశేషమైన పూజా పునస్కారాలు ఎరుగను. నిన్నే ఆరాధించాను, నిన్నే ప్రేమించాను, శ్రమించాను. అందుకే నన్ను అష్టలక్ష్ములు ఈ లక్ష్మితో పాటే వరించాయి. అది నా అదృష్టం. నా జీవన రాగంలో అందం, చందం, ఐశ్వర్యం, హోదా పలికించి ఓలలాడించిన దేవతవి నువ్వు. నువ్వు నాకు ఎల్లవేళలా ప్రసన్నంగా ఆరోగ్యంగా ఉండాలి. అంతే. నువ్వు లేనినాడు నేను లేనే లేను అంటూ ఉంటారాయన. ఆయన ఆమెని ఎంత అపూర్వంగా అపురూపంగా చూసుకుంటారో ఆమె కూడా ఆయన్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. భోజనానికి ఉపక్రమిస్తూ ఇప్పుడు చెప్పమ్మా అన్నారు రావుగారు. ఏం చెప్పను డాడీ, టర్నింగ్లో స్లోగా వస్తున్నాం కాబట్టి యాక్సిడెంట్ అవ్వలేదు. లేకపోతేనేమమ్మా, ఆ జీపుకి ఎంత ధైర్యం? నా కూతురు ఎక్కువ ఉండగా యాక్సిడెంట్కి లోనవుతుందా? నెవర్. నవ్వేసింది స్పందన ఆ మాటలతో. భలే అన్నారు. ఇంకా ఈ రోడ్లకి అంత ధైర్యమా అనలేదు. వరలక్ష్మి గారికి నవ్వొచ్చేసింది. జీపు ట్రబుల్ ఇచ్చిందా స్పందన అని ప్రశ్నించింది. అవునమ్మా, టర్నింగ్లో యాక్సిల్ విరిగిపోయి ఆగిపోయింది. మరెలా వచ్చావు? స్పూన్తో కర్రీ వేసుకుంటూ అడిగారు ఆయన. ఎక్కువగా నెయ్యి వడ్డించుకోకండి వారించింది. కూరలో నెయ్యి వంచుకోబోతున్న రావుగారిని ఆమె. కళ్ళెత్తి చూశారాయన. ఏమీ అనలేదు. చైర్మన్ గారు అబ్బాయి శశిధర్ లేడు? అతను నా క్లాస్మేట్. ఎవరు, మూడో అబ్బాయా? అతను ఆ సమయంలో కారులో వస్తూ ఉంటే నన్ను నా ట్రబుల్ని చూసి ఇంటిదాకా వచ్చి డ్రాప్ చేసి వెళ్ళాడు. మరి ఇంట్లోకి రాలేదేం? నువ్వు పిలిచావా? కోపంగా చూస్తూ ప్రశ్నించింది. నువ్వు పిలవలేదా? తిరిగి ప్రశ్నించారాయన. నేను పిలిచాను, లేట్ అయిందని వెళ్ళిపోయాడు అతను. నాన్నగారు, అతను మంచి అథ్లెటిక్, స్పోర్ట్స్లో గేమ్స్లో కూడా ఫస్ట్ ప్రైజ్ తెస్తూ ఉంటాడు. అతను మా కాలేజీ క్రికెట్ టీం క్యాప్టెన్. అతనిది బ్యూటిఫుల్ గేమ్. మంచి ఛాన్స్ మిస్ అయ్యావు బేబీ. అలాంటి వారిని ఇంటికి ఆహ్వానించాలి, మనం గౌరవించాలి. ఒకరిని గౌరవిస్తేనే మనల్ని మరొకరు గౌరవిస్తారు. నువ్వే చేసావు డాడీ. నాకంటే ముందుగా వచ్చావు కదా ఇంటికి. నేను రాలేదని గాబరా పడ్డావా? కనీసం వరండాలో నుంచి ఎదురు చూసావా? కోపంగా అడిగింది స్పందన. ఆమె ముక్కు పుటాలు అదురుతున్నాయి, చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి, పెదాలు బిగుసుకున్నాయి, కళ్ళల్లో నీటి పొరలు తిరిగాయి. నువ్వు పొరబడ్డావు బేబీ. నేను నీకోసం చాలాసేపు ఎదురు చూశాను, నువ్వు రాలేదు. ఆఖరికి మీ కాలేజీకి ఫోన్ చేస్తే జీప్ ఆలస్యంగా వచ్చిందని, అందులో నువ్వు ప్రభాకర్ బయలుదేరారని చెప్పారు. అయినా 10 నిమిషాలు గడిచినా నువ్వు రాలేదేమిటా అని చికాకు పడుతూ ఉంటే హైదరాబాద్ నుంచి ట్రంకాల్ తల్లి, ఢిల్లీ నుంచి ఫోనోగ్రామ్, బయట నుంచి నువ్వు వచ్చేశారు. చిన్నగా నవ్వారాయన. తనకి కూతురంటే ఎంత ప్రేమో తెలిసేట్టుగా చెప్పారు. పెరుగు వడ్డించుకోబోతుంటే ఆగండి, పాలు పోసుకోండి. ఇంత రాత్రి ఆ పెరుగు తింటే అజీర్తి చేస్తుంది. అజీర్తి అన్ని రోగాలకు మూలం అంది వరలక్ష్మి గారు. నిస్సహాయంగా చూశారు రావుగారు. రాత్రి కడుపు నిండా పెరుగన్నం తిని నిద్రపోవాలని ఆయన కోరిక. కానీ అది ఏనాడు తీరదు. రాత్రి 8 దాటితే పెరుగు వడ్డివ్వనివ్వదు ఆమె. చిన్నతనంలో తన తల్లి తనకి తన చెల్లికి కమ్మని మీగడ పెరుగు కలిపి పెడుతూ ఉంటే తిన్న తీపి స్మృతులు ఆయనకి ఇంకా దూరం కాలేదు. ఇప్పుడు ఆ చెల్లి ఎక్కడున్నదో ఏమో. ఆలోచనలని దూరంగా నెట్టి చిక్కని కమ్మని పాలు పోసుకున్నారాయన.
స్పందన కూడా పాలే వడ్డించుకుంది. డాడీ, భోజనం అవుతోంది. ఇవిగో తాళాలు. ఈ ఫియట్ కారు నీకే. నువ్వు డ్రైవర్ని కాదని డ్రైవ్ చేయకూడదు బేబీ. డ్రైవర్ పక్కన లేందే నీలాంటి దుడుకు స్వభావం, పట్టుదల ఉన్న అమ్మాయిలు డ్రైవ్ చేయకూడదు. ఎవరైనా ఓవర్టేక్ చేస్తే మీకు పంతం వస్తుంది. అది హెవీ ట్రాఫిక్ ఉన్న రోడ్డైనా సరే. కార్ రేస్లోలా డ్రైవ్ చేస్తారు. దట్ ఈజ్ డేంజరస్. అందుకే పక్కన డ్రైవర్ ఉండాలి. కానీ నీలాంటి అందగత్తె, ఐశ్వర్యవంతురాలు, విద్యావతి పక్కన డ్రైవర్ కూర్చోవడమా? ఐఏఎస్ ర్యాంక్ ఉన్నవారి స్థానం అది. థ్యాంక్ యూ డాడీ అంటూ తాళాలు పుచ్చుకుందామే. రావుగారు చేతులు శుభ్రం చేసుకుని ఓ ఒక్క పలుకు నోట్లో వేసుకుని తిరిగి హాల్లోకి వచ్చారు. వరలక్ష్మమ్మ గారు పడక గదిలోకి వెళ్ళిపోయారు. స్పందన తిరిగి హాల్లోకి వచ్చింది. తల్లి కూతుళ్ల మనస్తత్వం బాగా తెలుసు రావుగారికి. కూతురేదో మాట్లాడేందుకే వచ్చిందని ఆయన గ్రహించారు. ఏమిటమ్మా, నేను గంటలోగా హైదరాబాద్ బయలుదేరాలి. డ్రైవర్ లేడు. మరో డ్రైవర్ కోసం కబురు పెట్టాను. అతను రాగానే బయలుదేరుతాను. స్పందన మాట్లాడలేదు ఒక్క క్షణం. నాన్నగారు, మీరు ప్రభాకర్ విషయంలో మరి కాస్త శ్రద్ధ తీసుకోండి. అతన్ని ఎంఏ చేసేలాగా చెప్పండి అంది. స్పందన మృదువుగా పిలిచాడాయన. అగ్నిపర్వతం కూడా బద్దలు కాకపూర్వం చాలా ప్రశాంతంగా ఉంటుందట. అలాగే రావుగారు కూడా ఎంత సీరియస్ సబ్జెక్ట్లో అయినా కంట్రోల్ కోల్పోరు. అప్సెట్ కారు, గట్టిగా కేకలు వెయ్యరు. అతి మెల్లగా, మృదువుగా, పరమశాంతంగా మాట్లాడతారు. చికాకునంతా ఓ వారగా ఉంచేస్తారు. అంతే. నువ్వు మన స్టోర్ రూమ్ చూసావా? తలూపింది స్పందన. ఇప్పుడు స్టోర్ రూమ్ ప్రసక్తి దేనికి డాడీ? ఏ సబ్జెక్ట్ మంచిదో, ఏ సబ్జెక్ట్ నుంచి ఏ సబ్జెక్ట్కి షిఫ్ట్ అవుతాడో ఆమెకి ఎప్పుడూ అంతు పట్టదు. అక్కడ ఒక గోడకు ఒక ఫోటో ఉంది. చూసావా? ఆ ఫోటోలో మీ డాడీ ఉన్నారు. 16 ఏళ్ల వయసులో ఉన్నానప్పుడు. గుర్తుకొచ్చింది ఆమెకి. ఎప్పుడో తల్లితో పాటే ఆ గదిలోకి వెళ్ళింది. సామాన్యంగా స్పందనకి స్టోర్ రూమ్లో అవసరం ఉండదు. ఆనాడు తల్లితో పాటే వెళ్ళింది. అక్కడ తూర్పు వైపు గోడకి బాగా మాసి దుమ్ము కొట్టుకున్నట్లుగా ఉన్న ఒక ఫోటో ఉంది. ఎవరి ఫోటో అమ్మా? కుతూహలంగా అడిగింది. ఆ ఫోటోలోని వ్యక్తి మీ నాన్నగారు. అరే, నాన్నారా? డాడీ ఎంత బాగున్నారు. రింగు రింగుల జుత్తు ఇప్పుడు బట్టతలైపోయింది. సన్నని ఆమీసం ఇప్పుడు బొత్తిగా తీసేశారేం? ముఖంలోనూ చాలా మార్పులు వచ్చాయమ్మా. మరి ఆ పక్కనున్నదెవరు? మీ మేనత్త కళావతి. ఎవరైనా వినిపోతారేమోనన్నంత మెల్లగా చెప్పిందామే. అంతటితో ఇక ఆ ప్రసక్తి ఎత్తొద్దన్నట్లుగా చూసింది. స్పందన మౌనం వహించింది. రావుగారు, వరలక్ష్మి గారు స్పందనని అంత కట్టుదిట్టంగా క్రమశిక్షణలో పెంచారు. ఏకైక పుత్రి కానీ గారాబమే. అది అదే, ఇది ఇదే. ప్రేమ మనిషిని పాడు చేయకూడదు కదా. మళ్ళీ ఆమెకి ఆ ఫోటో గురించి ప్రశ్నించటం కానీ, ఆ మేనత్తని గురించి అడగటానికి కానీ వీలు కుదరలేదు. చెప్పండి డాడీ అంది స్పందన ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ. గత జ్ఞాపకాలు తారాడుతున్న కూతురి ముఖం చూడగానే ఆయనకి అమ్మాయికి విషయం తెలిసిందనిపించింది. ఆ ఫోటోలో నా పక్కన ఓ అమ్మాయి నుంచుంది. ఆమె నా చెల్లాయి. స్వంతం. నాతో పాటే నా తల్లి కడుపు చీల్చుకొని పుట్టిన నా చెల్లి. తల్లి కడుపు చీల్చుకొని అని ఎందుకన్నానంటే, ఆమె పుట్టినప్పుడు మా అమ్మకి, మీ నానమ్మకి సిజేరియన్ ఆపరేషన్ చేశారు. ఆమె ఆ కాన్పులో, ఆ ఆపరేషన్లోనే చనిపోయింది. తనకి ప్రియాతి ప్రియమైన భార్య పోయిందని, అందుకు కళావతే కారణమన్నట్లుగా ప్రవర్తించేవాడు నాన్నగారు. నాకు చెల్లి మీద కోపం వచ్చేట్టుగా చెప్పేవాడు. చిన్నతనంలోనే మేం తల్లికి దూరమైపోయి మాతృప్రేమకి నోచుకోలేదు. క్రమంగా వయసొచ్చి బుద్ధి తెలిసే కొద్దీ మాకు అన్యోన్యానురాగాలు పెరిగాయి. నా చెల్లి బంగారు బొమ్మలాగా ఉండేది. బంగారు బొమ్మంటే బంగారు బొమ్మే, అతిశయోక్తి కాదు. బంగారాన్ని మెదిపి మా కళావతిని సృష్టించాడు ఆ భగవంతుడు. అంత అందం ఆమెది. కలువల్లాంటి కళ్ళు విప్పితే మనోదర్పణాల్లా ఉండేవి. చేరడేసి చెంపలు నిగినిగిలాడుతూ బంగారు పలకాల్లా ఉండేవి. తూర్పు శిఖరంపై తొలిసారిగా ప్రసరించే సూర్యకిరణంలాగా ఉండేది నాసిక. ఆమె ముక్కును చూడగానే నందితిమ్మన పద్యం చదివేవాడు మా తెలుగు మాస్టారు. నడుస్తూ ఉంటే నగర మయూరిలా ఉండేది. ఆమెకి నాన్న సంగీతం నేర్పించాడు, నాట్యం నేర్పించాడు. మేం ఇప్పట్లాగా ధనవంతులం కాదు, మధ్యతరగతి సంసారం అంతే. అయినా ముగ్గురికి ఆయన సంపాదన బాగా చాలేది. నేను డిగ్రీలోకి, తను ఎస్ఎల్సీలోకి వచ్చాం. మేం చదువుల్లో ఫస్ట్, అన్నిట్లో బెస్ట్. నా చెయ్యిల్లాయి పాడితే కోకిలలు తలొంచేవి, నాట్యం చేస్తే వన మయూరాలు తిలకించేవి, రసహృదయాలు పులకించేవి. ఆమె జీవితంలో అప్పుడే ఒక దుష్టగ్రహం ప్రవేశించింది. ఆమె జీవితానికి గ్రహణం పట్టింది. ఆ గ్రహం పేరు కృష్ణమూర్తి. అతను ఒక గొప్ప గాయకుడు, గంధర్వుడు. శాపవశాత్తు ఈ లోకంలో పుట్టాడా అనిపించేది. రూపం, గుణం అన్నీ అంతే. అతన్ని ప్రేమించింది నా చెల్లాయి. అతన్ని తప్ప పెళ్ళాడనంటూ కూర్చుంది.
చదువొద్దంది. నాట్యం సంగీతంలాగా అతను ఆమె ప్రాణానికి ప్రాణమైపోయాడు. నాన్న బెదిరించారు, కోపంగా మాట్లాడారు, ఫలితం లేకపోయింది. అతన్ని దురుసుగా మాట్లాడాడు. అతను నవ్వేశాడు. ఇంతలో ఓ రోజు ఎవరికీ తెలియకుండా గుళ్ళో దండలు మార్చుకొనొచ్చారు. శాస్త్రోక్తంగా శాస్త్రిగారు మంత్రాలు చదివారట. శాస్త్రిగారు దేవుడు, ఆ పెళ్లికి సాక్షులు. నాన్నగారు కేసు పెట్టారు. అప్పటికి కళ మైనర్. ఇంకో ఏడాదికి 18 నిండుతాయి, అంతే. శాస్త్రిగారికి జుర్మానా, అతనికి 2 ఏళ్లు శిక్ష. తాళిబొట్టు తీసేశారు నాన్నగారు. ఆ 2 సంవత్సరాలు కళ గొంతు విప్పలేదు, గజ్జె కట్టలేదు, నోరు విప్పి ఎవరితోనూ మాట్లాడలేదు. అతను జైలు నుంచి వచ్చాడు. కళ నిర్భయంగా అతనితో వెళ్ళిపోయింది. మమ్మల్ని ఒక్క మాట అనలేదు, నాతో మాట్లాడలేదు. 2 సంవత్సరాల చిత్తక్షోభ మాత్రం ఆమె ముఖంలో కనిపించింది. వెళ్లే ముందు మాకు పాదాభివందనం చేసింది, అంతే. అప్పటికి ఇప్పటికీ ఆమె జాడ తెలియదు. ఎక్కడున్నారో, ఎలా బ్రతుకుతున్నారో, ఏమయ్యారో మాకెవ్వరికీ తెలియదు. పట్టుదలలు జీవితాల్ని అలా శాసిస్తాయి, అలా విడదీస్తాయి, గుండెల్ని నలిపేస్తాయి, ప్రేమలని చంపేస్తాయి. నేను తర్వాత చాలా విచారించాను. స్పందన, కళ కోసమే అంటాను. అది హంబగ్. ఏ కళ అయినా అది బాగా రాణించాలంటే దానికి ఆలంబన కావాలి. ఏ కళాకారుడు కళని ఆధారం చేసుకుని బ్రతకలేడు. జీవితానికి ఒక వృత్తి, ప్రవృత్తి కళ, అంతే. కళని ఎవరు నమ్ముకోకూడదు, అమ్ముకోకూడదు. మనం ఆరాధించాలి, అంతే. అది అన్నం పెట్టదు, సంఘంలో బాగా బ్రతకనివ్వదు. నీ జీవితం నా చెల్లాయి జీవితంలాగా కాకూడదు. వక్రమార్గం పట్టే జీవితాలు ఎప్పుడూ గమ్యం చేరవు. 2 కళాహృదయాలు అభినందనకి తప్ప, ఆత్మీయతకి తప్ప, అనురాగానికి తప్ప జీవితాన్ని పంచుకోవటానికి కుదరవు. కళలు బ్రతకటానికి కాదు, మనసుని స్పందింప చేయటానికి. బాగా ఆలోచించు. కళలు అట్టడుగు వర్గాల్లో లేవు. అది హైక్లాస్ సొసైటీకి ఒక స్టేటస్ సింబల్, అంతే. రావుగారికి తన చెల్లెల్ని తలుచుకోగానే మనసు పాడైపోయింది. అయినా నిగ్రహం అలవాటైన వ్యక్తి కాబట్టి కూతురి ముందు బయటపడలేదు. స్పందనకి ఒక కొత్త డాడీని, ఒక వింత నాన్నని చూస్తున్నట్లుగా అనిపించింది. ఆమె ఏం జవాబివ్వలేదు. నువ్వు ప్రభాకర్ని అభిమానిస్తున్నావు, అతని పాటని అభిమానిస్తున్నావు. అతని వ్యక్తిత్వాన్ని ఆరాధించక అతని పాట కోసం ఆత్మీయతని వెదజల్లు, కానీ అతని బాగు కోసం మనసుని పాడు చేసుకోకు. మనసు ఒక అపూర్వమైన అద్దం. అది బద్దలైతే అతకదు. బాగు చేయటం బ్రహ్మతరము కాదు. నా ప్రయాణానికి టైం అయింది, వస్తాను. తాను చెప్పవలసిందల్లా చెప్పానన్నట్టుగా లేచి వెళ్ళారు. స్పందన నిట్టూర్చింది. పరీక్షలు, కొన్ని జీవితాలకి పరీక్షలు. ప్రభాకర్ పట్టుదలగా చదివాడు, దీక్షతో రాశాడు. ఆఖరి పరీక్ష రాశాక అతనికి కొండంత బరువు దిగిపోయినట్టు అనిపించింది. ఆఖరి పరీక్ష రాసొచ్చాక అతనికి ఓసారి ఎవరో చెప్పిన కథ గుర్తుకొచ్చింది. ఓ కుటుంబం. ఆ ఇంటి యజమానికి 2 కొడుకులు. పెద్దవాడు వ్యవసాయానికి, రెండోవాడు చదువుకి వెళ్ళారు. సెలవుల్లో తమ్ముడొస్తే తల్లిదండ్రులు చూపే ఆత్మీయత, ఆపేక్ష అన్నకి కంటికింపుగా ఉండేవి. ఆఖరికి ఓ రోజు తల్లిని నిలవేసి అడిగాడు పెద్దబ్బాయి. నేను ఇంతగా కష్టపడి వ్యవసాయం చేస్తున్నాను, తమ్ముడేమో హాయిగా పట్నంలో చదువుకుంటున్నాడు. దిగులుతో నేను బాధపడుతున్నాను. వాడు జల్సాగా ఉన్నాడు, అయినా వాడిని నువ్వు అభిమానిస్తావేం? కొడుకు మాటలకి నవ్విందా తల్లి. అన్నపూర్ణలాగా పెద్ద కొడుకుని కౌగిట్లోకి తీసుకుంది. ఆత్మీయతానురాగాలు వర్షించే స్వరంతో, కన్నా, నాకిద్దరూ 2 కళ్ళ వంటివారు. మీరిద్దరూ నాకు సమానమే. అయినా వాడేం కష్టపడటం లేదంటావు, దిగుళ్ళు లేవంటావు. ఈరోజు రాత్రి వాడి గుండెల్లో ఎన్ని పొగలు సెగలు ఉన్నాయో చూడు అంది. ఆ రాత్రి నిద్రపోతున్న తమ్ముడి గుండెపై వెన్నముద్ద పెట్టింది తల్లి. అది చిత్రంగా కరిగిపోయింది. అరే, చదువుకోవటం ఇంత గుదిబండా, ఇంత గుండె మండే బాధ అనుకున్నాడు అన్న. ఆ కథ గుర్తుకు రాగానే నవ్వొచ్చింది ప్రభాకర్కి. ఏమిటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? స్పందన పలకరింపుకి ఉలిక్కి పడ్డాడతను. ఇద్దరూ హాల్లోంచి గేటు దాకా నడిచారు నిశ్శబ్దంగా. స్పందన కాళ్ళు కారు వైపు నడిచాయి. డ్రైవర్ని అంతకు ముందే వెళ్ళిపోమ్మనటం వల్ల ఆమె డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ఆ వైపు డోర్ తెరిచి రా అంటూ ఆహ్వానించింది. ప్రభాకర్ వచ్చి కారులో కూర్చున్నాడు. కారు కదిలి గేటు దాటి రోడ్డెక్కింది. ఎటు వెళ్దాం? చివ్వున తల తిప్పి చూశాడతను. ఎక్కడికేమిటి? నేను మా ఇంటికి, నువ్వు మీ ఇంటికి. పెదాలు బిగించింది స్పందన. ఈరోజు నేను నీతో చాలా మాట్లాడాలి. ఎటైనా వెళ్దాం, పార్కుకో, థియేటర్కో, హోటల్కో. వద్దు, కారుని వెనక్కి తిప్పు. ఇలాగే రోడ్డంట వెళ్తూ మాట్లాడుకుందాం. మాటలైపోయాక తిరిగొద్దాం. కారులో మంచినీళ్ళున్నాయిగా. ఫ్లాస్క్లో కాఫీ అయిపోలేదు కదా. టిఫిన్ బాక్స్లో జంతికలో, చెగోడీలో, పకోడీలో ఉన్నాయి కదా.
స్పందన మాట్లాడలేదు. కారు రివర్స్ చేసింది. ఊరి పరిసరాలు ఒక్కటొక్కటి మెల్లిమెల్లిగా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. 5-6 కిలోమీటర్లు వెళ్లారు. వంతెన వచ్చింది. ఆపు, మెల్లగా అన్నాడతను. కారు ఆగింది. ఇక్కడ కారును పార్క్ చేయి, ఆ ఏటిలోకి వెళ్దాం, ఇసుక తిన్నెపై కూర్చుందాం అన్నాడు ప్రభాకర్. ఆమె కారు దిగి 2 ఫ్లాస్కులు క్యారియర్ తీసింది. ప్రభాకర్ ఒక ఫ్లాస్కు చంకకు వేలాడేసుకున్నాడు. అద్దాలెత్తేసింది. ఇద్దరూ మెల్లగా నడుస్తూ వెళ్లారు. ముందు అతను, వెనక ఆమె. అతనితో పాటే ఎన్నడూ అడుగులో అడుగు వేస్తూ నడవని స్పందనకి మనసు స్పందించింది. ఏదో కొత్త అనుభూతి మనసుని గిలిగింతలు పెట్టింది. గుండెలో వలపు వీణ మీటినట్టయి అది మోగి ప్రేమరాగాలు పలికించింది. ఒకానొక దివ్యానుభూతి పొందినట్టుగా శరీరం రోమాంచితం అయింది. అటు ఇటు సన్నని పాయగా నీరు పారుతున్నది. మధ్యన 4-5 కూర్చునేంత మేర శుభ్రంగా తళతళ మెరుస్తున్న ఇసుక తిన్నె. ఇక్కడ కూర్చుందామా అడిగాడు ప్రభాకర్. స్పందన కూర్చుంది. కొన్ని సమయాలంతే. ఏదో ఆవేశంగా చెప్పాలనిపిస్తుంది. ఆరాటం ఎక్కువవుతుంది. కానీ చిత్రంగా మూగపోతాం. ఇప్పుడు స్పందన విషయము అలాగే అయింది. ఇన్ని రోజులు కలిసి చదువుకున్నారు. పరీక్షలైనా రోజు కలుసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు దాదాపు కాలేజీతో సంబంధం తెగినట్లే. మళ్ళీ వస్తే సర్టిఫికెట్స్ కోసం. ఇక ముఖాముఖాలు చూసుకునే అవకాశం ఎక్కడా? ఎప్పుడైనా బజార్లో తారసపడితే హలో అంటే హలో అనుకోవటం, లేదా అలా నవ్వుకోవటం అంతే. ఇళ్లకి ఏనాడు ఎవరూ వెళ్ళలేదు. మరి ఈ సమస్యకి పరిష్కారం ఎలా? జీవిత సమస్యలతో ముడిపడిన ఈ ముడిని విప్పేదెలా? మనసు విప్పేదెలా? అందుకే ఇలా వచ్చేసిందామే. కానీ నిజ సన్నివేశంలో మాట మూగబోయింది. నిశ్శబ్దంగా ఇసుకలో వేలితో ఏదో రాస్తోంది స్పందన. అతని పిలుపుకి ఉలిక్కి పడింది. ఏమిటి రాస్తున్నావు? ఏదో మాట్లాడాలన్నావు. ఇంత దూరం వచ్చాం, మూగగా ఉండిపోయాం. ప్రభు, చెప్పటానికి నీకేమీ లేదా? తొలిసారిగా అతన్ని పేరుతో పిలిచింది. ఆ పిలుపుకి అతని మనసు పులకాంకితం అయింది. అతనికి గుండె గొంతుకలోకి వచ్చింది. ఏదో చెప్పాలనే ఆరాటం. 1000 ఏళ్లు తపస్సు చేసిన వరమిచ్చే దేవతారూపం మూర్తి కట్టకట్టి కూర్చున్నట్టుగా అవ్యక్తమైన ఆలోచనలు. ఇటు చూడు, ఏం రాశానో. తన మనోభావాన్ని అప్రయత్నంగా రాసిన వేళ్లని తనలో తానే అభినందించుకుంటూ అతనికి చూపింది. కొద్దిగా ముందుకు వంగాడు ప్రభాకర్. గప్పన పరిమళం, ప్రేమ పరిమళించినట్టుగా స్పందన పైనుంచి తెరలు తెరలుగా వెదజల్లుతున్న ఇంటిమేట్స్ స్ప్రే తాలూకు మధురిమ పరిమళాలు. దాన్ని మించినది ప్రపంచంలో ఏ అనుభూతి, ఆనందము, అనుభవం ఇవ్వలేని మధురానుభూతినిచ్చే అక్షరాలు ఐ లవ్ యూ. అతని పెదాలు ప్రేమ వేదనాభరితమయ్యాయి. సుస్వరంతో, ఉద్వేగంతో దేవీ స్తోత్రం చేసినట్టుగా అనిపించింది ఆమెకి. ఆమె పెదాలు మెల్లిగా, మృదువుగా, అతనికి మాత్రమే వీణుల విందుగా వినిపించేంత మధురంగా పలికాయి. ఐ లవ్ యూ. అతనికి రసరమ్య లోకాలు తమంతట తాము ద్వారాలు తెరుచుకొని ఆహ్వానించినట్టయింది. అతని మనస్సు ఏవో తేలిని లోకాల్లో విహరించింది. అతని ముఖంలోని ప్రసన్నతాభావానికి ఆమె మనస్సు పరిమళించిన పున్నమి వెన్నెల్లా అయింది. అదే నే చెప్పదలుచుకున్నది అన్నట్టుగా చూసింది స్పందన. అతని నోట ఆ 3 అక్షరాలు జీవం పోసుకున్నాయి. నీ ప్రేమ పొందినందుకు ధన్యుడిని నేను. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. మన ప్రేమ ఫలించాలని ఎన్నో ఏళ్లుగా తపస్సు చేస్తున్నాను. కానీ మనస్సు వేరు, భౌతిక ప్రపంచం వేరు. ప్రేమ ఒక అనుభూతి, బ్రతుకు ఒక యథార్థం. ఇవి రెండు ప్రవాహాలు. ఇవి గంగా యమునల్లా సంగమిస్తే జీవితం సరస్వతిలా వెన్నంటి వస్తుంది. కానీ అది ఫలించేది ఎందరికీ? ఏ ఒక్కరికో ఇద్దరికో. మిగతా వాళ్లంతా విఫల ప్రేమికులే. నిట్టూర్పులే ఫలితాలు. నిరాశే దిక్కు. నువ్వెక్కడా, నేనెక్కడా? నువ్వొక రసాది దేవతవి. కనకదారలు కురించిన శ్రీమూర్తిని, నాట్యవేదం అంగాంగంగా ప్రకటిస్తున్న అమృతమూర్తివి. నీ పుట్టుక ఒక వరం. నేను నిత్య దరిద్రుడిని, పూటకు టిఖానా లేనివాడిని. అందరి మంచితో చదువు పూర్తి చేశాను. ఒక అపూర్వ వరంగా నాకు తీయని కంఠం ఇచ్చాడు దేవుడు. స్పందించే హృదయాన్ని ఇచ్చాడు. మనసు నిండా ప్రేమని నింపాడు. కానీ నిన్ను పెళ్లాడటానికి ఇవి చాలవు ప్రభూ. అతని మాటలకి అడ్డం వచ్చిందామె. నన్ను మాట్లాడని. నువ్వు నేను పరస్పరం ప్రేమించుకున్నాం. ఇది చాలు. మనం పెళ్లి చేసుకుందాం. మా నాన్న అమ్మ ఒక మానాన ఒప్పుకోరు, పెళ్లి కానివ్వరు, బెదిరిస్తారు. కానీ నేను వాళ్ళకి పంచ ప్రాణాల కంటే మిన్న, ఆరో ప్రాణం. నేను ఏది కోరినా ఒక్క చుక్క నీరు విదిల్చి అది ఆరేలోగా కావాలంటే దాన్ని మా నాన్న తెచ్చిస్తారు. నా పట్టుదల నెగ్గుతుంది. స్పందన, పెళ్ళి అందరి ఇష్టాలతో జరగాలి. అలా జరగదు. కొన్ని విషయాల్లో తెగించాలి. అతడు ఒక్క క్షణం ఆలోచించాడు. నేను తెగించగలను.
ఆమె ముఖం సూర్యోదయ కాంతిలా వెలుగులు నింపుకుంది. అతని చేతినందుకొని పెదాల కానించుకుంది. చిన్న శబ్దమైంది. మృదువుగా ఆమె పెదాలు శబ్దించాయి. ప్రభూ, స్పందన, మనం కొన్నాళ్ళు ఓపిక పడదాం. అలాగే, రిజల్ట్స్ రాని, నీ ఉద్యోగం రాని, ఈలోగా మనం సివిల్ మ్యారేజ్కి దరఖాస్తు పెడదాం. వద్దు, ముందుగా మీ నాన్నగారిని అడుగు. ఆయన కాదంటే దైవసాక్షిగా పెళ్లి చేసుకుందాం. నువ్వు మేజర్వి, నిన్నేం చేయలేరు. కానీ ఆయన మనస్సు నొప్పించవద్దు. ఆయన్ని ఒప్పిస్తాను లేదా నొప్పిస్తాను, కానీ నేను నవ్వను, నీ మనస్సు నొప్పించను, దృఢంగా అందామే. అతని పెదాలు విచ్చకుండా నవ్వాడు. అరుదుగా ఉండే ఆ ఎర్రటి పెదాలని అలాగే తన పెదాలతో హత్తెయ్యాలనిపించింది ఆమెకి. వెళ్దామా? కాఫీ తాగనే లేదు, ఇప్పుడు తాగేద్దాం. ఒకే కప్పులో కాఫీ పోసింది. ఇద్దరూ చెరో అంచుతో ఆప్యాయంగా అమృతంలాగా తాగారు. జీవితాన్ని ఇలాగే పంచుకుందామా? దేవిగారి ఆజ్ఞ. నేను దేవినైతే నువ్వు స్వామివి. పోనీ దేవేరివి. నేను దేవేరినైతే నువ్వు ప్రభువి. పేరుకు మాత్రమే. నా వలపు సామ్రాజ్యానికి ప్రభువు నువ్వే. అతను వెన్నెల కరిగి స్రవించినట్టుగా నవ్వాడు. ప్రభూ, ఆ నీ నవ్వుని చూస్తూ, నీ నీల కమలాల్లాంటి కన్నుల్లో కన్నులుంచి చూస్తూ, నీ మధురమైన సంగీతం లాంటి మాటలు వింటూ యుగాలు క్షణాలుగా గడిపేయగలను. ఆకలుండదా? ఆకలుండదు, దాహముండదు. నిన్ను చూస్తుంటే నిద్ర రాదు, అలుపు ఉండదు. ఇలాగే ఎన్ని యుగాలైనా గడిపేస్తాను. అమ్మో, నీకు పిచ్చెక్కింది, తమాషాగా అన్నాడు. అవును, ప్రేమ పిచ్చి, నీ ప్రేమ పిచ్చి అంది నవ్వుతూ. ఇద్దరూ రోడ్డెక్కారు. కారు డోరు తెరిచింది. కారుకి కూడా హుషారొచ్చింది. వలపు విమానంలాగా రొద చేస్తూ రివ్వున టౌన్ వైపు దూసుకుపోయింది. సుమారు 2 నెలలు గడిచాయి. ఈ మధ్యకాలంలో ప్రభాకర్ స్పందన ఒంటరిగా కలుసుకోలేదన్నాడు. అందుకు వీలు కలగలేదు. పరీక్షలు కాగానే రావుగారి వద్దకు వెళ్ళాడు ప్రభాకర్. తన ఫ్యాక్టరీలో పనిచేయటానికి వచ్చిన ప్రభాకర్కి గుమాస్తా ఉద్యోగం ఇచ్చాడాయన. 1 నెల గడవగానే అతన్ని వర్కర్స్పై సూపర్వైజర్గా నియమించారు. జీతం తక్కువే, అంతా కలిపి 300 దాకా వస్తుంది. పర్వాలేదు, 2 పొట్టలు మామూలుగా నిండటానికి అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. అంతవరకు నెల నెల అదృశ్య హస్తంతో వచ్చే డబ్బు ఆగిపోయింది. ఆ అందించే వ్యక్తికి ప్రభాకర్ పరీక్షలు రాసి ఉద్యోగంలో చేరాడని తెలియగానే ఉత్తరం రాశాడు. ఇన్నేళ్లు నువ్వు సహాయాన్ని బలవంతంపైనే స్వీకరించావు. ఉద్యోగం రాగానే వద్దన్నావు. ఇప్పుడు చిన్నదో గొప్పదో ఉద్యోగం అంటూ నీకొచ్చింది. ఎంతో పెద్ద భవన నిర్మాణానికైనా ఇది అంటూ ఒక పునాది ఉండాలి. అలాంటిది నీ ఈ ఉద్యోగం. రావుగారి అభిమానాన్ని పొందగలిగిన వాడు నువ్వు దేన్నైనా పొందవచ్చు, అందుకోవచ్చు. అందుకోసం కృషి చెయ్యి. నేను నీకు లోగడ ఇచ్చిన మాట ప్రకారం నీ ఆదాయంలో 10% నా అప్పు కింద తీసి ఉంచింది అందుకంటాను. అయితే అది ఒక పెద్ద మొత్తం అయ్యేలాగున దాన్ని మీ అమ్మగారి పేరిట బ్యాంక్లో వెయ్యి. తొలిసారి జీతం తీసుకోగానే తల్లి పేర 30 రూపాయలు బ్యాంకులో వేశాడు. అంతకు పూర్వం నెల నెల 200తోనే సరిపెట్టుకున్నాడు. అప్పుడు ఇంకో 70 ఎక్కువే వేస్తున్నాడు. ఆ మొత్తాన్ని కళావతి అతని చేతికే ఇస్తానంది. వద్దమ్మా, నాకెందుకు, ఎప్పట్లాగా 10 రూపాయలు చాలు, మృదువుగా తిరస్కరించాడతను. ఆ రోజులు వేరు. ఇప్పుడు పరిచయాలు పెరిగాయి, మనుషుల అవసరాలు పెరుగుతాయి. నీకు డబ్బు అవసరం అక్కర్లేదమ్మా. మన ఆర్థిక ప్రణాళిక దెబ్బతింటుంది. ప్రమోషన్ వచ్చి 150 పెరిగితే ఆ డబ్బుని దాచుకోను. ఇంతదాకా లేని అవసరాలు ఆ సమయంలో పుట్టుకొస్తాయి ఎక్కడి నుంచో. ఆమె సమాధానం ఇవ్వలేదు. వెంటనే ఒక్క క్షణం ఆగి, ఏమో బాబు, నేను మామూలుగా నా లెక్క ప్రకారం ఖర్చు చేస్తాను. ఇది మిగిలితే దాస్తాను, అంతే. సరే అంటూ అతను బయటికి బయలుదేరాడు. చొక్కా మార్చినట్టుగా అనిపించింది. మరో 2 పైజామాలు జుబ్బాలు కుట్టించుకోవాలి అనుకున్నాడు అతను. ఈ నెలలో డబ్బు మిగిలితే మళ్ళీ ఫస్ట్కి అనుకున్నాడు. 2వ నెల జీతం తీసుకున్న రోజునే రిజల్ట్స్ వచ్చాయి. ప్రభాకర్, స్పందన ఇద్దరికీ ఫస్ట్ క్లాస్ వచ్చింది. కాలేజీకంతా ఆ ఇద్దరికే ఫస్ట్ క్లాస్. ఆనందోత్సాహాలతో ఇంటి ముఖం పట్టాడతను. తల్లికి ఆ కబురు చెప్పి పాదాభివందనం చేశాడు. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. బాబూ, నువ్వు వృద్ధిలోకి రావాలి అంది. గుండెల్లోంచి ఆనందం తన్నుకొచ్చింది. తనని తండ్రి అన్నా కాదన్నారు. తాళి కట్టిన మనిషి గుండెల్లో గుడికట్టి పూజించాడు. ఆ తృప్తి పూర్తిగా తీరకముందే ఆయన పోయాడు. అయినా ఇంటి వెలుగులా కంటి దీపంలో ఉన్న కొడుకు కోసం బ్రతికింది. ఉన్న ఊరు కాదన్నా ప్రపంచంపై ఆశతో బ్రతికింది. తను హారతి కర్పూరంలా కరిగిపోయి కొడుకునింత వాడించేసింది. నేను యూనివర్సిటీ ఫస్ట్ వచ్చానమ్మా. కాలేజీ ప్రిన్సిపాల్ గారు తను ఫస్ట్ వచ్చినందుకు ఎంత సంతోషించాడో తల్లికి వివరించారు. అంతలో ప్రిన్సిపాల్ గారు వచ్చారు. వెంటనే మరో 2 లెక్చరర్లు వచ్చారు.
ఇంట్లో కుర్చీలు కూడా లేవు. ఎక్కడి నుంచి తేవాలి? తన స్టడీ రూమ్లోకి తీసుకెళ్లాడు ముగ్గురిని. బెడ్ స్ప్రెడ్ పరిచి మంచంపై కూర్చోబెట్టాడు. మన కాలేజీకే కీర్తి తెచ్చావు ప్రభాకర్, నిన్ను చూసి మేమంతా గర్వపడుతున్నాం అన్నారాయన. ప్రభాకర్ వినయంగా నవ్వాడు. మరేం చేద్దామని ఆయనే ప్రశ్నించాడు. ఉద్యోగం చేస్తున్నాను కదా సార్, ఏదైనా బ్యాంక్ ఎగ్జామ్ రాస్తాను, గ్రూప్ 1 సర్వీసెస్కి రాస్తాను, యూనియన్ సర్వీసెస్కి రాస్తాను. ఎంఏ చెయ్యవా? అతని ముఖంలో ఏదో భావం తళుక్కుమని మళ్ళీ ఆరిపోయింది. నాకు ఆ ఆశ లేదు సార్, అంత ఆర్థిక స్తోమత కూడా లేదు. అదేం, నీకెవరో నెల నెలా డబ్బు పంపేవారు కదా? వద్దన్నాను సార్. మనిషి తన కాళ్లపై నిలబడగలిగిన రోజున ఇతరులపై ఆధారపడటం అవివేకం, అన్యాయం, అక్రమం సార్. అది కాదోయ్, నువ్వింకా చదువుకోవచ్చు, ఇంతకంటే మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు, అప్పుడు తీర్చొచ్చుగా అప్పు. అతనేం అనలేదు. ఇదిగో ప్రభాకర్, నా మాట విను. యు ఆర్ ఎ బ్రైట్ స్టూడెంట్. నీ జీవితం ఇలాగా రాట్ కావటం నాకు ఇష్టం లేదు. నువ్వు చదవాలి, జీవితంలో బాగా స్థిరపడాలి. మీ అభిమానానికి థ్యాంక్స్ సార్. అంతేకాని చదవనంటావు. పోనీ నేను సహాయం చేస్తాను, నీకెలాగూ సీట్ వస్తుంది. నెల నెల నీ మెయింటెనెన్స్కి నేను డబ్బిస్తాను, అది అప్పుగానే నీకు జాబ్ రాగానే తీర్చేయి. ప్రభాకర్, నాకు భార్యాబిడ్డల బాదరాబందీ లేదు. సన్యాసి ముండా కొడుకుని. నాకు ఈ కాలేజీయే సంసారం, ఈ పిల్లలే నా బిడ్డలు అనుకున్నాను. నువ్వు చదువుకో. అతను పెదాలు కొరుక్కున్నాడు. సమాధానం ఇవ్వలేదు. ఏమిటి నీ అభ్యంతరం? ఇంగ్లీష్ లెక్చరర్ ప్రశ్నించారు. ఆయనకి ప్రభాకర్ అంటే ఎనలేని అభిమానం. మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు సార్, ఆమెని ఇంకా కష్టపెట్టలేను. నేను ఎంఏ ప్రైవేట్గా చేస్తాను. యూనివర్సిటీలో చదవటం వేరు, ఎంఏ ప్రైవేట్గా చదవటం వేరు. దానికి దీనికి పొంతనే లేదు. అదో రాజయోగం. అది నాకు లేదు సార్. పోనీ మీ అమ్మగారిని ఎక్కడ ఏదైనా నర్సింగ్ హోమ్లో వదిలేస్తే? నవ్వాడతను. సార్, నా పర్సు చాలా చిన్నది, పైగా మా అమ్మ నన్ను విడిచి ఉండలేదు. మరి ఎలాగయ్యా? నువ్వు ఎంఏ చేసి తీరాలి. ఆయన మనసులోని చిరాకు ముఖంపై కనిపించింది. ప్రైవేట్గా చేస్తాను సార్, మన కాలేజీలోనే లెక్చర్ పోస్ట్ ఇవ్వండి చాలు. దానికేంలే, కానీ నీలాంటి వాడు సర్వీస్ దేశానికి చాలా అవసరం. నువ్వు ఐఏఎస్కి రాయాలి. అవన్నీ స్వర్గానికి నిచ్చెనలు సార్. నాలాంటి వాళ్ళు ఎక్కలేరు. ఆ అందని చందమామని అందుకోనూ లేరు. ఇదిగో ఈ పలాయనవాదం, పిరికిమందు ఇవే మీలాంటి వాళ్ళని స్పాయిల్ చేస్తున్నాయి. అతనేమనలేదు. అంతలో కళావతి దగ్గిన శబ్దం వినిపించింది. తీవ్రంగా దగ్గుతూ ఆయాసపడుతున్నట్లుగా కనిపించింది. ఒక్క క్షణం సార్ అంటూ వెళ్ళిపోయాడతను. అతను వెళ్ళేసరికి ఆమె చాలా ఆయాసపడుతోంది. వెళ్ళి పక్క సర్ది ఆమెను సరిగ్గా పడుకోబెట్టి మందు తాగించి కాస్త నెమ్మది పడ్డాక వచ్చాడతను. ఏమిటి? ఆమెకి టీబీ సార్. సంవత్సరం క్రితం జ్వరం వచ్చింది. తర్వాత అది నెమ్మదిగా లో టెంపరేచర్కి దిగింది. పోయిన నెలలో డాక్టర్ గారు టీబీగా నిర్ధారణ చేశారు. ఇంజెక్షన్స్ ఆమెకి పడలేదు. ఖరీదైన క్యాప్సూల్సు, టాబ్లెట్సు, టానిక్సు రాసిచ్చారు. తర్వాత నా పరిస్థితి తెలుసుకుని తనకొచ్చే శాంపుల్స్ ఇస్తున్నారు. ప్రిన్సిపాల్ గారు కరిగిపోయారు. ప్రభాకర్, నువ్వు ఆమెని తక్షణమే ఆరోగ్యవరం తీసుకెళ్ళు. అక్కడ నా స్టూడెంట్ డాక్టర్గా ఉన్నాడు. ఆమెని శానిటోరియంలో చేర్పించు. ఆ ప్రయత్నంలో తోడ్పడతాడు. నువ్వు ఇలాగా ఆమెని కష్టపెట్టకూడదు. నీ హెల్త్ జాగ్రత్త. ఆమె ఎక్కడికి వెళ్ళదు సార్. నన్ను విడిచి ఆమె బ్రతకలేదు. నా కోసమే తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంది. ఎలాగో లోగొంతుకతో తల్లి అంటే ఉన్న ప్రేమాభిమానాలు సంపూర్ణంగా ప్రకటించాడు. మరి ఎలాగయ్యా? ఆమెకి పూర్తి విశ్రాంతి అవసరం కదా? అవును సార్, కానీ మంచం దిగనివ్వటం లేదు నేను. ఆమె కాలకృత్యాలకే తప్ప కాలు కదపటం లేదు. గాలి వెలుతులు రాని ఈ కొంపలో ఎలా ఉంటున్నారు? ఆమెకి మంచి గాలి, మంచి పుష్టికరమైన ఆహారం ఇవ్వాలి. నువ్వేమో ఏం చెప్పినా వినవేం? అభిమానంతో కేకలేశారాయన. నవ్వాడు ప్రభాకర్. ఇక ఎంత చెప్పినా ఇంతే అన్నట్లుగా వాళ్ళు లేచారు. రోడ్డు దాకా సాగనంపి వచ్చాడు ప్రభాకర్. అతనికి ఎంతో ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని స్పందనతో పంచుకోవాలనిపించింది. ఆ రోజు అనుకున్నట్టుగా అతను పార్కు కేసి బయలుదేరాడు. అనుకున్న సమయానికి ఇంకో 10 నిమిషాల వ్యవధి ఉంది. కథ కొనసాగుతుంది.